వచ్చేసి మనం బియ్యం, పెసరపప్పు, నెయ్యి కలిపి వండిన పులగం మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలండి. రెండో గురువారం వచ్చేసి మినప్పప్పు, బియ్యంతో చేసిన అట్లు, తిమ్మనం అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలండి. మూడో గురువారం వచ్చేసి బెల్లం, బియ్యం పిండితో చేసిన అప్పాలు, పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలండి. నాలుగో గురువారం వచ్చేసి చింతపండు పులిహోర గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా ఐదో గురువారం వచ్చేసి ఒకవేళ ఐదో గురువారాలు వస్తే ఐదవ గురువారం రోజు పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా ఈజీగా ప్రతి గురువారం కూడా లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించి దానికి సంబంధించిన నైవేద్యం అనేది మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఈ లక్ష్మీవారం వ్రతం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలతో ఇహలోకంలో సర్వసుఖాలు పొంది అంతిమన మోక్షం పొందుతుందని మన శాస్త్రం మనకు చెప్తుందండి. సో మనం ఈ మార్గశిర మాసంలో వీలైతే ఈ గురువార వ్రతాన్ని ఆచరించి దానికి తగిన నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవచ్చు. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫో అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.